ధృతరాష్ట్రుడికి 100 మంది పుత్రులున్నారు. అయినప్పటికీ కూడా ఆయన మరణించాక ఆయనకి ఉత్తర కర్మక్రియలన్నీ కూడా ధర్మరాజు ఎందుకు చేశాడు? 100 మంది కొడుకులు ఉన్నారు. కొడుకులు పుట్టరటంతు నెట్టు రవివేకుల్ జీవన భ్రాంతులై కొడుకులు పుట్టరే కౌరవేంద్రునకనేకుల్ వారిచే ఏ గతులు పడచన్ పుత్రులు లేని ఆ సుకునకున్ పాటిల్లనే దుర్గతుల్ చెడునే మోక్షపదంబు అపుత్రకునకున్ శ్రీకాళహస్తీశ్వర అని ఓ పద్యం ఉన్నది. కొడుకులు ఉన్నంత మాత్రం చేత, వాడు ఉత్తర కర్మలు చేసినంత మాత్రం చేత వీడు దివ్యత్వాన్ని పొందేటువంటి అవకాశం లేదు. రెండో విషయం, కౌరవులు ఎవ్వరూ లేరు. ధృతరాష్ట్రుడు మరణించే నాటికి కౌరవుల్లో ఒక్కరు కూడా లేరు. 100 మంది సంహరింపబడ్డారు కురుక్షేత్ర సంగ్రామంలో. కురుక్షేత్ర సంగ్రామం జరిగిపోయిన చాలా కాలానికి విదురుని చేత బోధింపబడిన ధృతరాష్ట్రుడు విదురుని వెంటనే రాజ్యాన్ని వదిలి ఒకానొక ఆశ్రమానికి చేరుకుని అక్కడ కూర్చుని ధ్యానం చేశాడు. ఆ అరణ్యంలో మంటలు వస్తే ఆ మంటలలో పడి దగ్ధమైపోయాడు. అటువంటి వాడికి ధర్మరాజే ఉత్తర కర్మక్రియలు చేశాడు. తరువాత ఎందువల్ల ఉత్తర కర్మక్రియలు చేశాడు అంటే, ఆనాటికి ధృతరాష్ట్రునికి కలిగిన 100 మంది కొడుకులు లేరు. 100 మంది కొడుకులు కురుక్షేత్ర సంగ్రామంలో సంహరింపబడ్డారు. అయితే ఇక్కడ రహస్యం ఒకటి ఉన్నది. ధృతరాష్ట్రునకు గాంధారి ఒక్కతి మాత్రమే భార్య కాదు, ఇంకొక భార్య కూడా ఉన్నది. ఆ భార్యకు కూడా ఒక పుత్రుడు ఉన్నాడు. అతడు క్షత్రియుడు కాడు. ఆ కారణం చేత ఇతడికి ఉత్తర కర్మక్రియలు చేయడానికి వీలు లేదు అని ఆపివేసి, వరుసకు పుత్రుడే కనుక ధర్మరాజు చేత చేయించారు. ఈ కర్మంతా కూడా చేయించిన వారు ఎవరయ్యా దగ్గరుండి అంటే, కృష్ణ పరమాత్మే దగ్గరుండి చేయించారు. కృష్ణ పరమాత్మే చేశాడు కనుక అది ధర్మమే కానీ అధర్మం అయ్యే అవకాశం లేదు. భగవంతుడు కదా, ఆ ధర్మ సూక్ష్మం మనకు తెలియదు కనుక అధర్మం అని అనుకుంటూ ఉంటాం, కానీ అది ధర్మం.